సో నా పేరు శశికిరణ్ తిక్క, నేను ఫిలిం డైరెక్టర్ని. సో ఇక్కడ బేసికలీ మనం వచ్చింది టు అడ్రస్ అబౌట్ ద డాగ్ ఇష్యూ. డాగ్స్ అనేవి ఏం జరుగుతుందనేది మనం చూస్తున్నాం పాస్ట్ ఫ్యూ డేస్గా. సో బేసికలీ ఐ వాంట్ స్టార్ట్ ద ప్రెస్ మీట్ గాంధీ గారు చెప్పిన ఒక మాటతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆయన అంది ఏంటంటే, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ నేషన్ ఎలా మెజర్ చేస్తామంటే ఆ దేశం లో ఉన్న జంతువుల్ని ఎలాగ చూస్తున్నారనే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అని అన్నారు ఆయన. సో ఆర్ వి రియలీ గ్రేట్ ఇన్ దట్ సెన్స్ అని చూస్తుంటే నాకు చాలా పెద్ద డౌట్ వస్తుంది అనమాట ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తుంటే. సో బేసిక్గా డాగ్ ఇష్యూ అనేది ఎక్కడ వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ఒక్కసారి ఆరిజిన్ చూద్దాం. డాగ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడింగ్ చేసింది మనం హ్యూమన్స్. అండ్ చేసిన తర్వాత ఈ రోజుని మన సొసైటీలో డాగ్స్ అనేవి, వీధి కుక్కలు అనబడే వాట్ ఎవర్ డాగ్స్ మనం రోడ్డు మీద కనిపించే అవి అసలు ఎందుకు ఇంత మల్టిప్లై అవుతున్నాయి, ఎందుకు ఇంత పెద్దగా అవుతున్నాయి అంటే దానికి కారణం మనం. ఎందుకు అంటే మనం గార్బేజ్ మేనేజ్మెంట్ అనేది చాలా వీక్గా ఉంటుంది మన వాట్ ఎవర్ మన లాంటి కంట్రీస్లో. ఒక వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే అక్కడ మీకు గార్బేజ్ అనేది ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువసేపు ఉండదు. ఇట్ ఈస్ ఫర్ వెరీ లిటిల్ టైం. అంటే గార్బేజ్ అనేది తీసుకొచ్చిన తర్వాత వెంటనే దాన్ని డిస్పోజ్ చేసేస్తారు, తీసుకెళ్ళిపోతారు. వేరాజ్ మన లాంటి కంట్రీలో అది ఎలాంగేటెడ్ టైం. అంటే ఒక్కొక్కసారి రోజులు, ఒక్కొక్కసారి వీక్, వారాలు కూడా క్లీనప్ అవ్వదు. ఎంతమంది మనలో ఇంకా డ్రై అండ్ వెట్ సెగ్రిగేషన్ చేస్తున్నామని చెప్పండి? ఎవరూ చేయట్లా. అండ్ ఇంత మిస్మేనేజ్మెంట్ ఉన్న దీంట్లో ఈ ఎక్స్పోజ్డ్ గార్బేజ్ దగ్గర డాగ్స్ బ్రీడింగ్ గ్రౌండ్ అవుతున్నాయి. అవి అక్కడ వస్తాయి, వాటి మీద ఫీడ్ చేసుకుంటాయి. అండ్ అక్కడ వాటి బ్రీడింగ్ గ్రౌండ్ అయ్యి అక్కడ మల్టిప్లై అవుతున్నాయి. సో దీనిని మనందరం యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, మనం ఒక సొసైటీగా దీనిని సరిగ్గా అడ్రస్ చేయకుండా దానికి ఇమీడియట్ సొల్యూషన్, లైక్ ఒక పెయిన్ వస్తుందని మనకు పెయిన్ కిల్లర్ వేసేసుకుని దాన్ని తీసేయాలన్నట్టుగా ఈ కుక్కల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఏరియాకి వెళ్ళి అక్కడున్న డాగ్స్ని తీసుకెళ్ళి చంపేస్తే స్టిల్ వెన్ దెర్ ఇస్ గార్బేజ్ దట్ ఈస్ ఎక్స్పోజ్డ్, మళ్ళీ వేరే కుక్కలు అక్కడికి వచ్చేసి మళ్ళీ బ్రీడ్ చేసుకుని మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. ఇదే సైకిల్ జరుగుతుంది. దీనికి ఒక పర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఆల్రెడీ మన ఏబీసీ రూల్స్ ఉన్నాయి. 2003 మన ఎన్జిఓస్ గవర్నమెంట్కి ఆల్రెడీ ఇచ్చారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, ఈ యానిమల్స్కి యానిమల్ బర్త్ కంట్రోల్, ఏబీసీ అంటారు, అండ్ ఏఆర్ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేసి, అండ్ 2 గార్బేజ్ మేనేజ్మెంట్, అండ్ టైం టు టైం గార్బేజ్ని క్లీన్ చేసేస్తే ఈ ప్రాబ్లం అనేది మనకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. దీన్ని ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి దీన్ని ఇమీడియట్గా ఏదో చేసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒకటి చెప్తే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేసుకుని దాన్ని ఇష్టం వచ్చినట్టు పవర్ని కంప్లీట్గా మిస్యూజ్ చేస్తుంటే హూ ఈజ్ సఫరింగ్? వీఆర్ సఫరింగ్ అగైన్. ఆ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ రావట్లే, మళ్ళీ అవి అలాగే వస్తున్నాయి, అలాగే మనల్ని మన పిల్లల్ని కరవటం ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే ఇట్స్ ప్యూర్లీ మన మిస్టేక్ వల్ల. ఇట్ ఈస్ అవర్ ప్రాబ్లం. ఈ యానిమల్ వెల్ఫేర్ అనేది ఇట్స్ ఏ హ్యూమన్ హెల్త్ ఇష్యూ అయిపోయింది. దీన్ని మనం సరిగ్గా గ్రాస్ రూట్ లెవెల్లో సైంటిఫికలీ, లాజికల్లీ చూసుకోకుండా దీన్ని టెంపరీగా ఇమీడియట్గా ఇలాంటి సొల్యూషన్స్కి వెళ్ళాలనుకుంటాం. చాలా రాంగ్ మెథడ్ అని నేను క్లియర్గా అభిప్రాయపడుతున్నాను. దీనికి ఒక ఫ్యూ సొల్యూషన్స్ చెప్తాను మీకు, వాట్ వీ కెన్ డూ అనేది. దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.
అండ్ జిహెచ్ఎంసి. యూ కెన్ మ్యాండేట్ మానిటరింగ్ కమిటీస్ పెట్టుకోవచ్చు. ఇది 50% ఆఫ్ ఎన్జిఓ రిప్రజెంటేషన్ దీనికి వస్తే 50%, బికాజ్ ఎన్జిఓస్ హ్యావ్ స్టడీడ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఎ హ్యూమన్ వే. దీన్ని ఏదో ఒక టెంపరీ సొల్యూషన్గా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్కి వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఎన్జిఓస్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ. వాళ్ళతోటి వీళ్ళు ఒక 50% ఆఫ్ కమిటీని వీళ్ళని పెట్టుకుంటే అప్పుడు ఆ సంప్రదింపు కరెక్ట్గా జరుగుతుందని నేను క్లియర్గా అనుకుంటున్నాను. అండ్ క్లియర్ అప్డేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏబీసీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఇవి ముందు అర్జెంటుగా అప్డేట్ చేసి వాటిని కంప్లీట్ 24 hours సీసీటీవీ మానిటరింగ్ పెట్టి ఒక ట్రాన్స్పరెన్సీ ఇస్తే ఇదొక మంచి సొల్యూషన్ అవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఫర్ ష్యూర్ హ్యాస్ టేకెన్ సమ్ ఇనిషియేటివ్స్ లైక్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, వీటిని తీసుకెళ్తా కొన్ని ఏరియాస్లో బాగానే క్లీనప్ అవుతున్నాయి. బట్ అది ఇంకా తరోగా ఎంటైర్ సిటీ పెరిగిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ మనం ఇంకా పాపులేషన్ పెరిగి కొలది ఏమవుతుందంటే మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ అంత ఎఫెక్టివ్గా జరగట్లే. అది కూడా అంతే ఎఫెక్టివ్గా అన్ని ఏరియాస్లోనూ చేస్తే ఐ థింక్ విల్ హ్యావ్ ఎ క్లీన్ సిటీ అండ్ ఎ సేఫ్ సిటీ అని నేను స్ట్రాంగ్గా అభిప్రాయపడుతున్నాను. యా, ఎనీ Q&A అండి, ప్లీజ్ యూఆర్ ఓపెన్ టు ఆస్క్. సుప్రీంకోర్టు న్యూట్రల్గా వాళ్ళ కమెంట్స్ ఇస్తారండి. ఎప్పుడు ఒక సైడే ఉండదు. సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే పిల్లల్ని కుక్కలు గరుస్తున్న విషయం మీద వాళ్ళు సీరియస్గా దాని మీద కమెంట్స్ చేశారు. కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మరియు రేబీస్ టీకాలు అనేది ఇవాళ చెప్పింది కాదు. 2001లో మనకి రూల్స్ వచ్చాయి. ఇన్ని సంవత్సరాలైనా కానీ అది ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదండి. కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండి. లా ప్రకారం ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ మానిటరింగ్ కమిటీ ఉండాలండి. ఆ కమిటీ లేదండి తెలంగాణ స్టేట్కి. తెలంగాణ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఉండాలండి. తెలంగాణ స్టేట్ బోర్డ్ 3 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూట్ అవ్వలేదండి. సో కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద సిస్టమ్ అండి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే దయచేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మరియు రేబీస్ టీకాలు చేసుకోవడమే కాకుండా కుక్క కాటుకు గురవ్వకుండా జంతు ప్రేమికులు ఎవరైతే జంతువులకి ప్రేమిస్తారో, డాగ్స్కి ఫీడ్ చేస్తారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోమని చెప్పారు. కానీ శశి గారు చెప్పినట్టు మిస్అండర్స్టాండింగ్ ఏమైందంటే డాగ్స్కి ఫీడ్ చేసే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పారు, కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ అని అనలేదు. ఇక్కడ మొత్తం స్టేట్ గవర్నమెంట్స్ అంతా ఏం చేశాయంటే మీరు కుక్కకు ఫుడ్ పెడుతున్నారా, మీరు డాగ్ ఫీడర్సా, ఒకవేళ ఆ ఏరియాలో కుక్కలు కరిస్తే ఒకవేళ కుక్క కాటు వల్ల ఎవరన్నా చనిపోతే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ డాగ్ ఫీడర్స్. వాళ్ళని పట్టుకొని పోయి కొట్టండి, లేకపోతే వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయమని స్టేట్ గవర్నమెంట్స్ అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది అది కానే కాదండి. సుప్రీంకోర్టు చెప్పింది గవర్నమెంట్స్తో పాటుగా జంతు ప్రేమికులు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, రేణు గారు వెల్కమ్ అండి. అందరికీ నమస్కారం. నాకు కొంచెం జ్వరం ఉంది, అందుకని నా గొంతు బాగాలేదు. ఐఎమ్ కమింగ్ స్ట్రేట్ టు ద పాయింట్. నాకు ఇటు అటు నేను మాట్లాడను. మన ఇక్కడ ఎందుకు ఉన్నారు, సుప్రీంకోర్టు ఎందుకు ఈ జడ్జ్మెంట్ స్టార్ట్ చేశారు సెప్టెంబర్లో? హ్యూమన్ లైవ్స్, మనుషుల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు, కుక్కలు కరుస్తున్నాయి, రేబీస్ అవుతుంది, వీళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, కుక్కలు బైక్స్ని ఫాలో చేసుకొని వాళ్ళ బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్, కరెక్ట్? మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ, దయ, మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. ఆ ప్రాణాలకి విలువ లేదా? రోజు సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బైట్స్తో చనిపోతున్నారు. ఒక దోమ వల్లే లక్షల మంది. మీరు అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి, నా మాట నమ్మద్దు. ఆ ప్రాణాలకి విలువ లేదా? చిన్నపిల్ల, నాకు నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాను. దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగీతో చనిపోయాడు. సో ఆ చిన్న బిడ్డ ప్రాణం, దానికి విలువ లేదా? సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? సో మీరు why are you doing this? I'm talking to all the dog haters over here. Why are you just being so selective?
యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద హ్యూమన్ లైఫ్స్. మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమి లేదు. మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది, ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది. అందుకనే మీరు హ్యూమన్ లైఫ్ ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. డేలో ఎంతమంది మర్డర్స్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యుమానిటీ? అప్పుడు వేర్ ఇస్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్న పిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? Why is this selective? Why are you being selective about human lives? I walk. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. I am 45 years today. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది. మస్కిటో బయట వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అంటే ఇంత నాకు సీరియస్ అయిపోయింది. నా ప్లేట్లెట్ కౌంట్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు. మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది. దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను. ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you are educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏం లేదు. కుక్కలు ఏం చేస్తారు మీరు? కుక్కలు వెనకాల పడి పాప మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండు ఉండదు, దిక్కు ఉండదు. అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎన్విచేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి? ఎందుకు కుక్కల్ని చంపాలి? నా బ్రదర్, నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు, మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో. హీ జస్ట్ షేర్డ్ మీ అ లింక్. ఐ am shocked. I am really shocked. He did not know I'm coming. See this. 40 dogs murdered at SIU, Symbiosis Hyderabad at the cost of an administration order. On 9th January 2026, 40 sterilized, vaccinated and non-aggressive community dogs from Symbiosis Law College. They were seized in a truck and దారుణంగా 40 dogs ని చంపేశారు. ఏం చేశారో కుక్కలు మీకు? ఈ లా స్టూడెంట్స్కి నేను అడుగుతాను, మీరు లా చదువుతున్నారు కదా, సో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు రోడ్ సేఫ్టీ కోసం, పాట్ హోల్స్ కోసం, హెల్మెట్స్ కోసం, డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు? బికాజ్ పాప మా కుక్కకి నోరు లేదు, ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు. మీరు పట్టుకోవచ్చు, దాన్ని చంపేయచ్చు, దాన్ని కట్టేయచ్చు అని, పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు నడుస్తుంది. సెప్టెంబర్లో నడిచింది. మీరు చూసారు, నేను ఎక్కడో బయట రాలేదు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు, నేను కామ్గా ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్. నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్. లా ఇస్ దేర్, వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా. ఏదో ఒక సుప్రీంకోర్టు వాళ్ళు పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు. కానీ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? కొంచెం మీకు భయం భక్తి లేదా? 1% కూడా ఒక ఇన్నోసెంట్ డాగ్, ఐ డోంట్ నో ద వర్డ్, వాట్ ఈస్ ఇన్నోసెంట్ ఇన్ తెలుగు? కాదు, లైక్ సమ్మన్ హూ కాంట్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. నిస్సాయిత ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు. ఏంటిది? మొన్న చూసాను, సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలియదు, నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్ నేను చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు, మీ ఫ్యామిలీకి కొంచెం తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. వెన్ యూఆర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్, hundreds of innocent dogs, trust me, I am giving you my word. Karma will be there. Karma will hit you. I am not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes, there are aggressive dogs.
డాగ్స్ వల్లే ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి, నాకు తెలుసు. ఈరోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కలు ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరో కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. నేను కామ్గా ఉన్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. వదిలే. లా ఇస్ దే. They are more intelligent than me. They are more educated than me. They are more experienced than me. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. కామ్గా ఉన్నాను. కానీ ఈ లాస్ట్ 10 days చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది నాకు. టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్, నేను నోరెప్పి మాట్లాడలే అంటే నా భగవంతుడు నాకు క్షమించుడు. అది గుర్తు, నేను అది తెచ్చాను. నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను. నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మీరు ఎన్నిసార్లు must have seen my interviews. I talk about life, I talk about plastic, I talk about philosophy, I talk about my films, I talk about my kids. కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు? I can't, my mind is not. మార్నింగ్ చూసాను, సింబాయిసిస్ లా కాలేజ్ స్టెరిలైజ్డ్, non-aggressive 40 dogs were killed ruthlessly. How? మీకు రైట్ నిద్ర ఎలా పడుతుంది? మీకు నిజంగా మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి. ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి. నాలాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద డాగ్. నేను తీసుకెళ్తాను. ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా, లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా, నేను చూసుకుంటాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు 100 కుక్కల్ని చంపేస్తున్నారు. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. That is, please understand, if some universe has made you, some God, you belong to some religion over here. If that God has made you, that same God, a same భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించారు. అది గుర్తుపెట్టుకోండి. కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచం నుంచి రాలేదు. అదే దేవి, అదే శివుడు, అదే కాలభైరవ్, అదే దుర్గాదేవి, వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు. సో మీకు ఒక్కటే హక్కు ఉంది, ఆ కుక్కకి హక్కు లేదా? ఏంటి మీరు చేస్తున్నారు? కొంచెం ఆలోచించుకోండి. అట్లీస్ట్ 1% ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్, వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్. ఎస్, వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు బైక్ లేదు, నేను నైట్లో నాకు ఐటీ పని లేదు, నాకు ఏం డెలివరీ పని లేదు. సో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఆ భయం. నిజంగా నేను ఒప్పుకుంటాను. కానీ ఒక 4 కుక్కలు తప్పు చేస్తే మీరు 400ని చంపేస్తే అది ఎక్కడ న్యాయం? నేను ఒక్కటే అడుగుతాను ఈరోజు, సుప్రీంకోర్టుని ఒక్కటే అడుగుతాను, ఆ కర్నల్ సెంథిల్ని ఒక్కటే అడుగుతాను, ఆ సర్పంచ్ని ఒక్కటే అడుగుతాను. 100 కుక్కలు చంపడం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మాట చెప్పండి. మీకు నిజంగా మళ్ళీ చెప్తాను, నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి. ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి. మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త నీళ్ళు ఉంటుంది, అది ముందు మీరు క్లీన్ చేయండి. ఇంత చిన్న మస్కిటోకి చంపడం మీకు ఇది లేదా? కానీ పాపం ఆ కుక్కలు ఎలాగైనా వాళ్ళు బ్రతుకుతున్నారు రోడ్డు మీద. వాళ్ళ కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి? ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రిపీట్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దేర్ ఇస్ కర్మ. గైస్, బిలీవ్ ఇన్ కర్మ. డోంట్ కిల్ ఇన్నోసెంట్స్. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ డాగ్స్, ఎనీ ఇన్నోసెంట్ లైఫ్. ఆ మనుషులున్నా, కుక్క ఉన్నా, లేదంటే ఒక గోట్ ఉన్నా, ఒక ఆవు ఉన్నా, ఇక్కడ వీళ్ళు అందరూ ఆవు గోమాత చేస్తున్నారు. నేను కాశీలో చూశాను. నైట్ 11 o'clock ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది, దాంట్లో తిండి ఉంది. నేను తన నోరు నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తున్నాను, నేనే చేశాను. కానీ మింగేసింది ఆవు. అప్పుడు ఏమైంది మీ గోమాత? మీ రివర్స్ చూడండి, ఆ గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది? మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు? ఇదే కలియుగం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం. అందరు చేస్తారు, అందరు పోతారు, నేను చెప్తాను. కానీ ఈ రోజు టుడే all the human beings who have some conscience and some thought of God, ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేదంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు. నేను నా మాటిస్తున్నాను ఈరోజు. అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్
children, the kids who are getting raped and killed, the kids who are dying because of dengue and malaria and chikungunya. అది ముందు చూసుకోండి. దోస్ నంబర్స్ ఆర్ వే హైయర్. దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద? మస్కిటోస్ కోసం క్లీనింగ్. వేర్ ఆర్ యూ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ? అది లేదు మీకు. అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా? డోంట్ డూ సెలెక్టివ్ హ్యూమన్స్. ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్ లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి. ఐ యూ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్? చెప్పండి. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరుస్తున్నారు. ఎస్, కుక్క కరుస్తున్నాయి. కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కల వల్లే మీరు 400 చంపేసేలా? డోంట్ కిల్ హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ ఫర్ ద మిస్టేక్ ఆఫ్ 5 dogs. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. ఐ ఆమ్ ఆన్ యువర్ సైడ్. ఎస్, ఆల్ హ్యూమన్ లైఫ్స్ ఆర్ ఇంపార్టెంట్. ప్రతి చిన్న బిడ్డ, ప్రతి అడల్ట్, ప్రతి తల్లి, ప్రతి ముసలివాళ్ళు, ప్రతి మనుషుల ప్రాణం విలువ ఉంది. కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు. మీకు చెప్తున్నాను, ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను మీ అందరికీ, ఇది ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకు తెలియదు. కానీ మీరు ఈ సిలెక్టివ్ విలువ చేయొద్దు. నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఈ పోరాటం, దిస్ ఇస్ ఆల్ అ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్ దే ఆర్ డూయింగ్. దెన్ ఫైట్ కంప్లీట్లీ. సగం ఫైట్ చేయొద్దు. డోంట్ డూ దిస్ సిలెక్టివ్ ఫైట్. వై? బికాస్ ద డాగ్ కెనాట్ ఫైట్ బ్యాక్. If you really want to fight with the government. Fight for the road safety. ఏంటి ఆ రోడ్ పరిస్థితి? ఎంత ఇది ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయి. ఎంతమంది చనిపోతారు చెప్పండి? బైక్ వాళ్ళు మీరు అందరు చెప్పండి, బైక్ ఎవరెవరు నడిపిస్తారు? మీకు ఎంత కష్టం ఉంది? రోడ్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి. హెల్మెట్ వేసుకుంటున్నారా? హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు. తలపగలు పోతున్నాయి, చనిపోతున్నాయి. పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నైట్లో ఫోన్ వస్తుంది, మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. ఆ బాబు లైఫ్ విలువ లేదా? రేప్ చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి, చిన్న పిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లల విలువ, ఆ ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరిచిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా? వాట్ ఈస్ ద సెలెక్టివ్ హ్యూమానిటీ యు ఆర్ డూయింగ్? నాన్సెన్స్. దిస్ ఇస్ అటర్ నాన్సెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. అందరూ, ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎనీ న్యూబార్న్ చైల్డ్ టు అన్ ఓల్డ్ పర్సన్. బట్ డోంట్ డూ సెలెక్టివ్ థింగ్స్. దిస్ సెలెక్టివ్ థింగ్ నేను చెప్తున్నాను. ఈ సెలెక్టివ్ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది, ఏదైనా రిలీజన్ అనుకోండి, ఆ మేకర్, ఆ గాడ్, ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు. అది నా మాట. ఈరోజు రాసి పెట్టుకోండి. మీకు మీ మొత్తం ఎంటైర్ జనరేషన్స్ కి శాపం వస్తుంది. ఇది నా మాట. నిలబడండి ఈరోజు. జస్ట్ మీకు కాదు, మీ మొత్తం జనరేషన్ నాశనం అయిపోతాయి. మీరు ఇన్నోసెంట్ ప్రాణుల్ని. నేను కుక్కల గురించి మాట్లాడలేదు. సి ఐఎమ్ వెజిటేరియన్. ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ వీగన్. ఎప్పుడెప్పుడు నేను when I'm traveling I'll have little milk. సో నేను అబద్ధం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ 100% వీగన్. అందరికీ తెలుసు ఇక్కడ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆల్ లైవ్స్ హ్యావ్ ఇంపార్టెన్స్. మనుషుల లైఫ్ అన్నిటికన్నా విలువది, బికాస్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. బట్ ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లిలు అన్ని లైఫ్కి విలువ ఉంది. వాళ్ళకి కూడా హక్కు ఉంది. మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా చెట్లు నరికేస్తున్నారు. ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి? జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా? ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయి ఢిల్లీలో? ఊపిరి లేదు. మనకి అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది. ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిబౌలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా? ఊపిరి లేకుండా, తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు? యువర్ వాటర్ ఇస్ గెటింగ్ పొల్యూటెడ్. బిగ్ కంపెనీస్ ఆర్ పొల్యూటింగ్ యువర్ వాటర్. అప్పుడు హ్యూమన్ లైఫ్ కి విలువ లేదా? లక్షల మంది చనిపోతున్నారు, దానికి విలువ లేదు. కానీ ఒక ఇద్దరు కుక్క బయట వాళ్ళు చనిపోతే ఆ ఇద్దరికే విలువ. Look at your environment. You cannot eat stone. You cannot breathe money. మీకు డబ్బు తింటే కడుపు నిండదు. తినేది అన్నమే, తినేది పప్పుే మనము. కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం కెమికల్స్ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా? మనం ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సెడ్ ఆన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్. చెప్పారు లేదా? 10 days or 15 days ముందు ఆయన మన్ కీ బాత్ లో చెప్పారు 75% ఆఫ్ ఇండియన్స్ ఆర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్ కి వాల్యూ లేదా? కన్వీనియన్స్ వదిలేండి అందరూ.
అని ఆ కుక్కల్ని చంపటం, మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది, వెంటనే మీ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక్క కుక్క తప్పుకి 10 కుక్కలు శిక్ష ఇవ్వద్దు, అదే అంటున్నాను నేను. ఎస్, ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే, ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి, దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి. కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు 10 కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు. అది ఏంటో వర్డిక్ట్ ఏదైనా తొక్కతలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్ లో? కాదు, సుప్రీం కోర్ట్, వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీం కోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్, చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు ఇది. నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను, నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ హెస్ బికమ్ all our law system today. I'm saying in front of, I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? This is what I can do now. This is every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. Ambulance వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు, ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి, ఆల్రెడీ పాపం వల్ల యాక్సిడెంట్స్తో, ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము మెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కల్ని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే నేను చనిపోయాను. ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? 100 కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా? మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు, మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు? ప్రతిదీ డబ్బు తింటం అయిపోయింది, ప్రతిదీ కరప్షన్. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు? మీరు కొంచెం ఉందా మీకు సెన్స్? ప్రతి డబ్బు. ఎస్, డబ్బు ఈజ్ ఇంపార్టెంట్. నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది, నాకు కూడా అవసరం ఈ రోజు డబ్బు. ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్, ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ లగ్జరియస్ లైఫ్. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా మీ కర్మ, మీ మనసు, మీ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా మీ అందరికీ? కొంచెం ఆలోచించుకోండి. ప్రతిదీ జిహెచ్ఎంసీ కరప్ట్, పాలిటిషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్ట్ కరప్ట్, దిస్ కరప్ట్. No one can deny this fact. We all know as Indians today why are lakhs of Indians leaving our country and going because of corruption. ఉండలేకపోతున్నాను ఇక్కడ, సరిగా రోడ్స్ లేదు. కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైంకి టైం నేను ట్యాక్స్ కట్టాలి. నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి, నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్, ప్రతి 3 monthsకి నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. దానికి ఈ రోజు కెన్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్? ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరే చెప్పండి, ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకు ట్యాక్స్ కట్టట్లేదా మీరు? మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు? ఎగ్జాక్ట్లీ అదే లేదు. అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు? లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు, దానికోసం ఎవరు పోరాడటం లేదు. ఆ లైఫ్ కి విలువ లేదు. జస్ట్ కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ. మీరు ఆలోచించుకోండి. దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సేయింగ్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే ఇస్ థింక్ వన్స్. ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి, భయం, భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆ ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది. కుక్కలు కరుస్తున్నాయి, దాని మీద ఉట్టి ఫోకస్ చేయొద్దు, దానికి సొల్యూషన్ చూసుకోండి. ప్రాబ్లం అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీవన్. దెన్ రేపిస్ట్ ఉన్నారు, దెన్ అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? Why is the government not coming up with the law ki after 8 PM no man should be on the road? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాళ్ళ రోడ్డు మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా? నైట్లో మీరు ఒక్క మాట చెప్పండి, మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాళ్ళు ఉన్నాయి, తాగేసి మగాళ్ళు ఉన్నాయి, మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ? పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా? అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తారు, అడ్డదింగా మందుల షాప్స్ పెడుతున్నారు, ఎక్కడ చూస్తే పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ది వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్, ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు, చిన్న పిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్న పిల్లల లైఫ్కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ? ప్లీజ్, టూ మచ్. దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్ కలియుగ్. బుద్ధి లేకుండా చేయటం ఇస్ కలియుగ్ అంతే. దిస్ ఇస్ నో అదర్ డెఫినేషన్ టు కలియుగ్. బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా, ఇదే కలియుగం. ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మని రక్షిస్తారు, ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షతః.
అండ్ మీరు ఈ రోజు మీ ధర్మంని చేయలేండి. నేను ఎందుకు ఈ రోజు వచ్చాను, నాకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే టూ మచ్ దిస్ హెస్ బికమ్. చంపేస్తున్నారు. ఏంటి సాధిస్తున్నారో చంపటం వల్లే మీరు. పాపం ఆ తిట్టి కొట్టి బ్రతికేది 10 సంవత్సరం ఆ కుక్క, దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి? ఆ కుక్కని మీరు స్టెరిలైజింగ్ చేయండి, ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి, దాన్ని తిండి పెట్టుకోండి. ఎందుకు వచ్చి కుక్క అరుస్తుంది మీకు? 45 years not a single dog has bitten me, and you guys all know how much I interact with street dogs. ఉన్న లేని కుక్కలతో నేను కూర్చుంటాను, ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను. ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కొరవలేదు? మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా, మీలో కూడా ఏదో ఈవిల్ ఉంటుంది, అందుకనే కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ జోన్. బట్ ఒకటే చెప్తున్నాను, ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్స్, ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ, ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్, ఫస్ట్ ఫైట్ ఫర్ ద రేపిస్ట్ ఇన్ యువర్ నేబర్హుడ్స్. ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి. ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా, డెంగీ, చికెన్ గున్యా కోసం, ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి. 7 lakh people die, not 7 lakh, I think 1 million people die annually all over the world. 10 lakh people, 10 లక్షలు అంటే మజాకా? 10 లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం? మస్కిటో బైట్స్ తో. అది మీకు అది ఆ 10 లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు? సిలెక్టిజం, స్టాప్ బీయింగ్ సిలెక్టివ్. నాకు లెక్కలేదు, ఐ మస్ట్ బీ ఇన్ thousands. I'll only tell you about December. December we did 86 because we have an Excel sheet. డిసెంబర్లోనే 86 ఉన్నాయి కుక్కలు పిల్లలు కలిసి. కొన్ని సేవ్ చేశారు, కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాజ్ వాళ్ళు వచ్చేదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు. సేవ్ చేసిన వాళ్ళు అవి ఐదర్ రిలీజ్ దెమ్ బ్యాక్ బికాజ్ వాళ్ళ చెవులకి అది నిధి ఉంటుంది. So we release them back in the locality where we found them. Some dogs which are very sick and old, we put them in a shelter. తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు. And then some of them we put up for adoption. నా షెల్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది, కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది. రైట్ నౌ ఐమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్. యాక్సిడెంట్స్ డేలో ఒక 4 to 5 యాక్సిడెంట్స్ ఉంటాయి. పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్, పికప్ చేయటం, వెట్ దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళని సర్జరీ చేయటం, లేదంటే ఏదైనా మందులు పెట్టడం, వాట్ ఎవర్, కేస్ టు కేస్ డిపెండ్ ఉంటుంది. డిసెంబర్ ఐ డిడ్ 86. మిగతా నేను ఐ థింక్ అట్లీస్ట్ 1000 ఐ మస్ట్ హ్యావ్ సేవ్డ్ ఇన్ 2025. ఐఎమ్ జస్ట్ సేయింగ్ అప్రాక్సిమేట్లీ, నేను లెక్క పెట్టలేదు. నేను వెళ్ళను, అంబులెన్స్ వెళ్తుంది. నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా. అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు, క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు. ఇట్స్ నాట్ మై పెయిన్, ఐ am not in pain. It is not a pain, it is stupidity, it is human stupidity. That's నేను ఈ రోజు మీ అందరు ప్రెస్ వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు. నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా? ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు చెప్పండి. అందరూ TV9, TV5, ఎవరైనా చెప్పండి మీరు, సుమన్ టీవీ, అంజలి, ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో? నేను 10 days ముందు కూడా నా NGO వాలంటీర్స్ మాట్లాడాను. లెట్ లా టేక్ హిస్ కోర్స్, లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా, లా హ్యాస్ టు టేక్ హిస్ కోర్స్. కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్, ఈ సింబాయిసిస్ కిల్లింగ్ చూసి ఐ కాంట్ కీప్ క్వైట్. నేనేం చెప్పాను, ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు. సో నేను ఐ హ్యావ్ టు టాక్. ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంతమంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు. మైట్ బి ఇంకా నాకు తిట్లు పడతాయి, ఇంకా బయటలు చేసి వస్తుంది. మీకేం తెలుసు, మీరు 5 star ఉంటారు, మీరు ఇంట్లో ఉంటారు, మీరు పండిలు పోతారు, మీకు బుద్ధి లేదు, 100 తిట్టలు వస్తాయి నాకు. భూతలు తిడతారు నాకు, మామూలు భూతలు కాదు, ఎల్ వర్డ్, అన్ని వర్డ్స్ వస్తాయి నాకు. నీకేం తెలుసు, నీకు చేస్తారు నాకు. ఐ డోంట్ కేర్. బట్ via this press conference, I'm just reaching out to the people who have some humanity left in them. ఏదో కాన్షియస్ ఉన్న వాళ్ళు, ఏదో మనసు ఉన్న వాళ్ళు, ఏదో భయం భక్తి ఉన్న వాళ్ళు, just stand up for what is wrong. That's all I'm asking you. నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు. Just voice out what is wrong. You don't need to be a dog lover. You don't need to. మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు. కానీ ఏదో తప్పు జరుగుతుంది, దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి, ఈ యూనివర్స్ మనకి క్షమించదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు. వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను. ముందు ఏ కుక్క కరిచింది, ఆ కుక్కని నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి. దట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ. నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే within few hours I will get that dog picked up. ఇది నా మాట, మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే, ఐ విల్ కమ్. ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం 10 మందిని చంపద్దు. విక్టిమ్ ఐ విల్ హెల్ప్ నా. ఐ ఓన్లీ డోంట్ డూ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ అన్ అనాథాశ్రమ్. నేను అనాథ పిల్లలు కూడా చాలా చేస్తాను.
నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెట్టట్లేదు బికాజ్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు. ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో, ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో నేనేం చేస్తున్నాను? మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది వినారా లేదా? చెవులు ఉందా లేదా మీకు? మీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు దాంట్లో? ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? నో, ఏదో ఒకటే నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముద్దాది చెప్తూ వచ్చి నోరెప్పచ్చిగా మాట్లాడటం. సార్ నువ్వు ఒక్కటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒక్కటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని తిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరెప్పదు. ఉట్టి వచ్చి కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. డయాస్ ఇచ్చారు మాట్లాడటానికి. నేను మళ్ళీ కన్క్లూజన్లో ఒకటే చెప్తున్నాను, ఇది కుక్కల గురించే కాదు, ఇది మనుషుల గురించే పోరాటం ఉంది. వీ హ్యావ్ టు బి వెరీ ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ లైఫ్స్. అన్ని మనుషుల లైఫ్ విలువ ఉంది. జస్ట్ ఒక కుక్క ఖర్చిన పోయిన బిడ్డ లైఫ్ విలువ కాదు, అన్ని బిడ్డల లైఫ్కి విలువ ఉంది, అన్ని మనుషుల లైఫ్కి విలువ ఉంది. మనము చాలా ఇన్క్లూజివ్ అయిపోవాలి. జస్ట్ ఒక్కటి గుర్రం పట్ట పెట్టుకొని ఆ గుర్రం లాగా చూడుకోవద్దు కుక్కల మీద. మీ ఇంటి చుట్టూ ఎంత తప్పు జరుగుతున్నాయి అది కళ్ళు తెరిచేసి చూడండి. మందుల వల్ల ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, ఆల్కహాల్ వల్ల ఎన్ని మంది చంపేస్తున్నారు, యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది పోతున్నారు, అది చూసుకోండి ముందు. అది చాలా పెద్ద నంబర్. మన మనుషుల గురించే, మనుషుల చావు గురించే మాట్లాడాలంటే ద నంబర్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ద నంబర్స్ ఆఫ్ డెత్స్ అండ్ మర్డర్స్ ఆర్ 1,000 lakhs times higher than a dog death. So let's fight for human lives. Let's fight for the right of the human life, not the selective human life. Please understand what I'm trying to say. All lives are important. All human lives are important. Anni chinna pillal biddal life important undi, musal wal life important undi, na life kuda, na pranam kuda important undi. Kani just focusing on those innocent dogs is not right. We have to make a safe, secure society for all human beings, all lives. Not just for dogs or not just for cats or not just for owls. We have to have a safe, secure society for all of us, all living beings created by this universe. That includes చెట్టులు also. చెట్టులు నరికేయటం, చెట్టులు కట్ చేసేటం ఆపేయండి. మనకి ఆక్సిజన్ అవసరం ఉంది. మనకి ఆక్సిజన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ వీ కెనాట్ బ్రీత్. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. నా ఈ రోజు ఉన్న ఆవేదన, ఈ రోజు ఉన్న కోపం, ఈ రోజు ఉన్న నా పెయిన్, నా దిగులు అర్థం చేసుకోండి. అదే ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. With all due respect, kids he has given food to, how many pedavalla he's given food to, how many anathashram he's gone to, how many vruddhashram he's gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? సార్ ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి, ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏం అనుకుంటున్నారో అది మీరు కూడా కామ్గా చెప్తే మేము కూడా దానికి కామ్గా. అయినే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటుంది. దట్ అందరికీ ఒకటి అడుగుతాను, ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు, ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు? ఎంతమంది అన్నదానం చేస్తున్నారు? ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు? ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు? ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటాను. మీ అందరు 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను, ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను, వృద్ధాశ్రమం వెళ్ళాను, వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను? నాకు ఒక్క చేయి పెట్టుకోండి నేను చేశానని. నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా? ఎప్పుడైనా తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో, మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో వస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లలు ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ క్యాన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా వస్తుంది చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా? మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో?
ఎక్కడ ఏమైందో చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను, నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఎంత చిన్నప్పటి నుంచి చేస్తాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. నేను పర్సనల్గా వెళ్ళి, నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలో, నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది. 100% ఉంటాయి. First is GHMC. Contact GHMC because this government. Now we are NGOs. People should understand we are NGOs. Understand the difference. We are doing voluntary work. మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి మీకు నోరు లేదు ఎవరికి. ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి. I challenge that man. Go in front of your chief minister. Go in front of your MLA. Go in front of your corporator and talk like this. Right now, if I give out my number, people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of a locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because meeku telusu janalu enta mandi. You saw that how that man was. ఏం చేయరు, నో చిక్ చేయడానికి ఉంది, చేయడానికి ఎవరు లేరు. మీ అందరికీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యువర్ అనాథాశ్రమ్స్. మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు ₹1000 కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా? ఆ పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా? చెప్పండి నాకు. మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ గురించి, చిన్నపిల్లల గురించి మెంటల్గా మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ టాకింగ్ నౌ. దట్ వాస్ మీ టాక్. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఈ విషయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం కానీ, అక్కడ సుప్రీంకోర్టులో ఇలాంటి ఒక వర్డిక్ట్ వచ్చే ముందే జనాలు లా వాళ్ళ చేతిలో తీసుకొని అసలు మూగజీవులకి ఎట్లాంటి రక్షణ లేకుండా చేసినందుకు ఒకవే బాధ అనిపిస్తుంది, ఇంకోవే వింతగా అనిపిస్తుందండి. మేడం ఇప్పుడు మీ ముందు నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో చూస్తున్నానండి, లైవ్ జరిగేటప్పుడు మేడం డెంగ్యూ గురించి మాట్లాడారు, ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడారు, హెల్మెట్ వేసుకోకుండా ఇన్ని విషయాలకి ఇప్పుడు దాకా మనకి సొల్యూషన్ 100% దొరకలేదు. కానీ కుక్కల విషయం మీద ఇంత హడావిడి జరగడం అనేది ఐఎమ్ షూర్ మిగతా దేశాలు కూడా అసలు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు, రేబీస్ వల్ల జరిగే డెత్స్ గురించి మాట్లాడారు. అదే చిన్న పిల్లల్ని కుక్కలు కరవడం వల్ల వాళ్ళు చనిపోవడం గురించి మాట్లాడారు. డెఫినెట్గా ఇవన్నీ బాధకరమైన విషయాలే అండి, అండ్ దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉండాలి. కానీ ఇంతవరకు వర్డిక్ట్ కూడా ప్రాపర్గా రాలేదు. కానీ వర్డిక్ట్ వచ్చే ముందే ఆ వర్డిక్ట్ కూడా చాలా హ్యూమెన్గానే వస్తుంది, అది మాత్రం గ్యారంటీడ్ అండి. కానీ మున్సిపల్ బాడీ అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. కానీ ఇండివిజువల్గా లాని వాళ్ళ చేతిలో తీసుకొని రీసెంట్గా నేను ఇది ఒక ప్రత్యేక జిల్లా కానీ స్టేట్ కానీ కంట్రీ గురించి కానీ మాట్లాడలేదండి. ఇది ప్రతి చోట ఇప్పుడు న్యూస్లో, ఎందుకంటే అంత హడావిడి జరుగుతుంది కాబట్టి ఇది న్యూస్లో ముందుకు వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా పీపుల్, మీరు కూడా కాస్త మీ నరేటివ్ మార్చాలండి. 400-500 డాగ్స్ డై విత్ లీథల్ ఇంజెక్షన్ అనేది కాకుండా ఇన్హ్యూమెన్లీ a genocide took place అని కాస్త మీరు కూడా మీ హెడ్లైన్స్ మార్చితే మీ తరఫు నుంచి ఆ న్యూస్ చదివేటప్పుడు ఆ ట్రిగర్ ఉండేది కదా, క్యాజువల్గా కాకుండా కాస్త ఎంపతి వస్తుంది. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు షీ రన్స్ ఎన్ ఎన్జిఓ, ఐ రన్ ఎన్ ఎన్జిఓ. ఇక్కడ చాలామంది మొత్తం ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్స్ అండ్ ఎన్జిఓస్ అండి. అండ్ దిస్ ఈజ్ అ సెల్ఫ్లెస్, పెనీలెస్, మనీలెస్ వర్క్ అండి. ఇక్కడ ఎవరికి గవర్నమెంట్ ఎయిడ్ రావట్లేదండి. ఇది
పర్సనల్గా వాళ్ళకి ఎంత దక్కుతుందో అంతవరకు వాళ్ళ పాకెట్ నుంచి పెట్టుకున్న డబ్బులతో చేసిన వర్క్ అండి. సో మనల్ని ఇక్కడ ఎదురుగా ఇట్లా మా మీద గట్టిగా అరిచి కుక్కలు మేకులు ప్రతిసారి ఇది నేను నిన్న రాత్రి నిజంగా చెప్తున్నానంటే నాకు నిద్ర లేదు. ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఫ్రెజైల్ టాపిక్ అండి. మేము కుక్కల గురించి మాట్లాడితే ఇక్కడ ఎదురుగా వచ్చి మేకల గురించి, ఆవుల గురించి, మన కోడుల గురించి మాట్లాడతారు. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానంటే వాళ్ళ మీద జరుగుతున్న హింస అనేది కుక్కల మీద కూడా జరగట్లేదు. పాపం వాటిని మేము తిండి కింద పెట్టేసి వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా అసలు వాళ్ళు ఎప్పుడు పుడుతున్నారు, ఎప్పుడు పోతున్నారు. ఎందుకంటే మేము నాలుగుకి బాన్సాకాలు అయిపోయామండి. మా టేస్ట్ బడ్స్కి మేము స్లేవ్గా అయిపోయాం. ఆయన వచ్చి ఇప్పుడు క్వశ్చన్ చేశారు కదండి కోడుల గురించి, మేకుల గురించి. ఆ మార్పు ఆయనగా తీసుకొని రావచ్చు. ఇక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ యానిమల్ యాక్టివిస్ట్స్ వెజిటేరియన్ కానీ వీగన్ కానీ మారిపోయారు. కానీ నిజంగా ఆయనకి వచ్చి ఆ కోడుల మీద ఆయనకే కాదు ఇక్కడ చాలామంది ఇదే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మీకు వాటి మీద అంత ప్రేమ ఉంటే ఒకప్పుడు వీక్లీ వన్స్ చికెనో మటన్ తినేవాళ్ళం అండి. ఇప్పుడు ప్రోటీన్ పేరు మీద కానీ హెల్త్ పేరు కాదు ఇంకా ఏమంటారు ముక్క దిగకపోతే అసలు కడుపు నిండదు, లేకపోతే అవన్నీ చెప్పుకుంటూ అది ఫుడీ అనే పదాన్ని మేము పెద్ద గట్టిగా అది ఏమంటారు ఒక లైఫ్ స్టైల్ కింద ఐఎమ్ అ ఫుడీ. ప్రకృతి అనేది నేను చెప్తున్నానండి, కోడి మేకలు కుక్కలే కాదండి, చెట్టులకి కొత్తిమీర ఆకు కూడా ప్రాణం ఉంది. అందుకే పెద్దోళ్ళు చెప్పారు అన్నం తిండి తినే ముందు ఆ ఫుడ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అది కూడా మాకు ప్రాణం పోయడానికి తన ప్రాణం త్యాగించింది. సో దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. పెద్దోళ్ళు కూడా అదే అన్నారు. కానీ ఈరోజు ఎక్కడో అంటున్నాం కదా మా సంస్కృతి కానీ మా పద్ధతులు కానీ అంతా మా బట్టల మీదే ఉండిపోయింది తప్ప మా అమ్మమ్మలు వీళ్ళందరూ మిగిలిపోయిన ఫుడ్ కానీ అన్నంలో కానీ పెరుగు పాలు కలిపేసి బయట కుక్కలకి వేసేవాళ్ళు. అదే కాకుండా ఇంట్లో చపాతీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ 2 చపాతీలు ఆవులకి, లాస్ట్ 2 చపాతీలు కుక్కలకి. ఆ సాంప్రదాయాలన్నీ మేము మర్చిపోయాము. అవన్నీ గుర్తుపెట్టుకోవట్లేదు మేము. ఆ విషయాలు, ఆ సంస్కృతి అవన్నీ మర్చిపోయాము. అవన్నీ పక్కన పెట్టేసి ఒకప్పుడు ఆవు అనేసరికి ఒక ఫ్యామిలీ మెంబర్. ఆవు నుంచి వచ్చే పాలు అనేది ఫస్ట్ బిడ్డ తాగిన తర్వాత ఆవు బిడ్డ తాగిన తర్వాత మిగిలిన పాలతో మేము టీ కానీ పెరుగు కానీ వేసుకొని ఎంత అంటే మినిమల్గా బతికేవాళ్ళు. ఇప్పుడు ఆవుల్ని కూడా ఆవు పాలని కూడా ఇండస్ట్రియలైజేషన్ చేసేసాము. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. చక్కగా టీ తాగుతున్నాము, జున్ను తింటున్నాము. జున్ను ఎవరికండి అవసరం? జున్ను అనేది ఫస్ట్ పాలండి ఆవుది. అది ఆవు బిడ్డకే అవసరం, మాకు కాదు. అది అసలు మనం తింటే అది మనకు సరిగా అరగదు కూడా. కానీ ఏదో టేస్ట్కి మేము తింటున్నాము. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మన కన్వీనియన్స్ బట్టి. ఎందుకంటే ఈరోజు కుక్కలు మాకు అవసరం కాదు. కుక్కలు అవసరం కాదు, తీసేయండి. పావురాలు అవసరం కాదు. ఒకప్పుడు పావురాలు మాకు టెలిఫోన్ లెక్క. మన ఏదైనా సంప్రదించడానికి కానీ ఏదైనా మెసేజ్ పంపడానికి కానీ లెటర్లు పంపడానికి కానీ అప్పుడు మాకు పావురాలు అవసరం. కాబట్టి వాటిని ట్రైన్ చేసి వాటిని బ్రీడ్ చేసి మేము పెంచుకున్నాము. ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేసాయి. సో పావురాలు అవసరం కాదు, వాటిని చంపేయండి, తీసేయండి. ఎక్కడికి వెళ్తాయండి? మనకు అవసరం లేదంటే తీసేయండి. ఒకప్పుడు కుక్కలు అంటే మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద మమ్మల్ని బాగా చూసుకోవడం కానీ ఓకే సరే ఆ విషయం కూడా పక్కన పెడతామండి. కుక్కలు అంటే ఒకప్పుడు డ్రైనేజ్ ఓపెన్గా ఉండేవి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అయిపోయింది. ఆ డ్రైనేజ్లో ఉన్న ర్యాట్స్ తెలుగులో ఏమంటారండి ర్యాట్స్ని, ఎలుకల్ని తినేవాళ్ళు. సో ఒక ఇకలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు డ్రైనేజ్ మూసేసాము. సో ఇప్పుడు కుక్కలు మాకు పనికి రావు, తీసేయండి. ఇప్పుడు జింకలు కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి, అవునా కాదా? ఫారెస్ట్ డిఫారెస్టేషన్ వెళ్తూ ఉంటూ పులీలు స్లోగా వచ్చి ఇప్పుడు ఏదైనా మాకు అడ్డంగా వస్తే తీసేయండి అంటే ఇంకా ఏం మిగులుతుందండి? ఏం మిగులుతుంది? సో మనకి ఏదైనా జీవి కానీ జంతువు కానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అడ్డంగా నరికేయాలి. రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి. ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు, కుక్కల గురించి ఇది సోషల్ కండిషనింగ్ అండి. మేము తల్లతోలికి అదే ఫారెన్ బ్రీడ్స్కి బానిసలా తయారయ్యాము.
30 years 40 years బ్యాక్ ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్స్ కానీ ఫేర్నెస్ ప్రొడక్ట్స్ని అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికీ మనకి ఓహో తల్లతనం ఆ పిచ్చి ఎక్కేది కాదు. సో దేర్ ఆర్ సో మెనీ సోషల్ కండిషనింగ్ అండి. ఈరోజు ఆ జరిగిన మాస్ కిల్లింగ్ మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ 300-500 కుక్కల్ని లీథల్ ఇంజెక్షన్ ఇచ్చి అంత ఈజీగా చంపేయడం అనేది ఎంత సాడ్, తల దించుకునే విషయం అండి. ఎందుకంటే అది చూసిన ఆ విలేజ్లో ఇంకో 2-3 తయారవుతారు అలాగే. ఎందుకంటే లైఫ్ ఇస్ వాల్యూలెస్. ఏంటి నా తాతగారు నా నాన్నగారు 300 కుక్కల్ని చంపారు, నేను ఒక మనిషిని చంపలేనా? ఆ సోషల్ కండిషనింగ్ మనం ఆలోచించట్లేదండి. జీవ జంతువుల్ని మనుషులు రేప్ చేస్తున్నారు. ఈరోజు కుక్కని రేప్ చేసే మనిషి రేపు ఒక 5 సంవత్సరం పాపని రేప్ చేయడానికి ఎందుకు హెజిటేట్ చేస్తాడు? దిస్ ఇస్ సోషల్ కండిషనింగ్. అది మనం ఆలోచించట్లేదు. ఇఫ్ వీ విల్ మేక్ కిల్లింగ్స్ని మనమంతా నార్మలైజ్ చేస్తూ, ఇప్పటికే మన బుచ్చర్ షాప్స్ అట్లా రోడ్ మీద నరికిన మేకల్ని కోడిని అట్లా హ్యాంగ్ చేసి మనం ఎంపతిని న్యూట్రలైజ్, ఇది నార్మలైజ్ చేస్తాము. చంపడం అనేది మేము నార్మలైజ్ చేస్తున్నాము, అది తప్పు అని. అది ఒకే విషయం మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం. డోంట్ నార్మలైజ్ కిల్లింగ్. లా అనేది ఒకటి ఉంది, ఒక మున్సిపల్ బాడీ ఉంది. మ్యామ్ చెప్పినట్టు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగితే రీచ్ అవుట్ టు ద లా మేకర్స్, రీచ్ అవుట్ టు ద మున్సిపల్ బాడీ. డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్. 99% ఆఫ్ ద టైం లా వాళ్ళ చేతి. ఇప్పుడు అంటున్నారు కదా మ్యామ్, దిస్ ఇస్ కన్వీనియంట్ లా టేకింగ్ ఇన్ ద హ్యాండ్స్. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈరోజు. యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించి రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కట్ చేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కల్ని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ని మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? ఆ సర్పంచ్ని అడుగుతాను, నీ విలేజ్లో ఏం తప్పులు జరగట్లేదా? ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వాయిస్ని కొడతారు, అడ్డదిడ్డంగా చిన్నపిల్లల్ని కొడతారు. అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు. మనకెందుకు వదిలే, వాళ్ళ ఇంటి పని కదా, మనకెందుకు వదిలే, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. అప్పుడు ఏమైంది మీ హ్యుమానిటీ? అప్పుడు ఏమైంది మీ మగతనం? అప్పుడు ఏమైంది మీ జస్టిస్? ఫైట్ ఫర్ జస్టిస్. వై ఇస్ జస్టిస్ బీయింగ్ సో సెలెక్టివ్ ఇస్ వాట్ ఐఎమ్ ఆన్సరింగ్. ఐఎమ్ క్వశ్చనింగ్ టుడే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్. నాకు కుక్కల గురించి సంబంధం లేదు, నాకు మేకల గురించి సంబంధం లేదు. నాకు ఈరోజు మనుషుల గురించే ఉంది. నేను మనుషుల గురించి అడుగుతున్నాను ఈరోజు. ఆ చిన్న బిడ్డలు రోజు ఆకలితో చచ్చిపోతున్నారు. ఆ చిన్న బిడ్డ ప్రాణం మీకు ప్రాణం కాదా? చెప్పండి. ఆ చిన్న బిడ్డలు ఒక డ్రంక్ డ్రైవింగ్ వల్లే ఒక చిన్న బిడ్డ ప్రాణం పోతుంది. అప్పుడు మీరు అందరు కలిసి ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాప్ని మూసేసి మీకు దమ్ముందా? కానీ ఒక కుక్కని చంపడం మీకు దమ్ముంది. నిజంగా మీకు దమ్ముంటే మీ ఉన్న ఊర్లో అన్ని ఆల్కహాల్ షాప్స్ మూసేసి చూపించండి. ఆ సర్పంచ్ నేను ఛాలెంజ్ ఇస్తాను. I know what is alcohol abuse. I know how people drink alcohol and hit their kids. I know how men drink alcohol and hit their wives. I know how నగాలు తాగి ఎలా చంపుతాను నాకు తెలుసు. నేను రోజు చదువుతాను ఆర్టికల్స్లో. ఇంకొకటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు. ఏ ఫీడర్స్, ఏ కుక్కలు ఫీడర్ అది చెప్తున్నాను. కుక్కలకి ఎవరు ఫీడింగ్ చేస్తే, ఆ ఉన్న వీధిలో ఉన్న కుక్కలు ఎవరిని కరిస్తే, ఆ వీధిలో ఉన్న కుక్కల వల్ల ఎవరు యాక్సిడెంట్ జరిగితే దాట్ డాగ్ ఫీడర్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. మీ ఇంట్లో తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం మీ ఒక్క వ్యక్తి కూడా ఒక పేదవాళ్ళని డబ్బు ఇస్తే నేను వచ్చి చెప్తాను, పేదవాళ్ళని మీ ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు? మీ ఇంట్లో ప్లేస్ లేదా ఒక పేదవాళ్ళని పెట్టుకోవడానికి? రోడ్ మీద మీ గుడి ముందు 100 మంది పేదవాళ్ళు, ముసలైన వాళ్ళు, ఇంకా బక్కైన వాళ్ళు కూర్చొని ఉంటారు గుడి ముందు. మీరు వెళ్ళి ఒక 5 రూపాయలు ఇస్తారు, ఆయనకి ఒక 15 రూపాయలు ఇస్తారు. ఆ పేదవాళ్ళని, ఆ ముసలాయిని మీరు ఎందుకు మీ ఇంట్లో తీసుకెళ్ళట్లేదు? సరిగా తిండి పెట్టట్లేదు, సరిగా బట్టలు పెట్టట్లేదు, సరిగా ఆహారం ఇవ్వట్లేదు.
మనుషులకి మనుషులు సెపరేట్ మీరు లెక్క పెడుతున్నారు. ఇది నా కుక్కల గురించే కాదు, మళ్ళీ 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 చెప్తాను, ఇది మనుషుల గురించే. డోంట్ బి సిలెక్టివ్ అబౌట్ హ్యుమానిటీ. అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది, అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఎవరెవరు గుడికి వెళ్తున్నారు, గుడి బయట మీరు ఎవరెవరు 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు, అందరినీ పట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు నిజంగా కుక్కలు అంటారు కదా, మీ కుక్కలు ఇంటికి తీసుకెళ్ళట్లేదు, మీ కుక్కల్ని ఇంటికి తీసుకెళ్ళట్లేదు, ఆ పేదవాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఆ అనాథాలు, ఆ చిన్న పిల్లల్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి. స్ట్రీట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే చిన్న పిల్లలు బెగ్ చేస్తున్నారు, డ్రగ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కిడ్నాప్ చేసుకున్నారు, కాల్ చేతి కట్ చేస్తారు. హూ ఇస్ డూయింగ్ ప్రొటెస్ట్ ఆన్ ద రోడ్ ఫర్ దోస్ స్మాల్ చిల్డ్రన్? సార్ మీరు అడిగినట్టు విల్ జస్ట్ టేక్ అనదర్ 5-10 minutes అండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు, మ్యామ్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అ స్మాల్ సబ్జెక్ట్. సార్ మీరు షెల్టర్ గురించి చెప్పారు కదా సార్, ఆ షెల్టర్స్ ఎక్కడ? మేము కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు వర్డిక్ట్ని సపోర్ట్ చేస్తామండి. వీ ఆల్సో వాంట్ దట్ మా మూగజీవులకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నట్టు మంచి మెడికల్ ఫెసిలిటీ, మంచి వెటనరియన్ కేర్ ఇస్తే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాము. బట్ వేర్ ఆర్ ద షెల్టర్స్? అది ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్న ప్రతి ఒక్క వాలంటీర్ కానీ, యానిమల్ లవర్ కానీ, ఎన్జిఓ కానీ అదే అడుగుతున్నారు, వేర్ ఆర్ ద షెల్టర్స్? ఎస్, యా, ఎస్. Yes. It is not practically possible. So that's what we are asking. మేము కూడా అదే అడుగుతున్నాము. We will also respect this Supreme Court's decision. We are all law-abiding citizens here. All we are asking is, where are these shelters? Please show us to them. చాలా వరకు షెల్టర్స్లో ఆ డాగ్, మున్సిపల్ షెల్టర్స్లో డాగ్స్ వెళ్ళిన తర్వాత ద కేర్ టేకర్స్ డు నాట్ గెట్ ది ఆపర్చునిటీ టు గో అండ్ సీ దోస్ డాగ్స్. ఎందుకంటే అక్కడ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయని. అండ్ ఐ విల్ నాట్ బ్లేమ్ ద మున్సిపల్ బాడీస్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ఫండింగ్. ఆ డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి, ఎవరి దగ్గర వెళ్తున్నాయి, ఎలా వాటిని యూజ్ చేస్తున్నాం అనేది, దట్ ఈస్ ద కీ ఇష్యూ హియర్. యానిమల్ బర్త్ కంట్రోల్ ABC అనే ప్రోగ్రామ్ గురించి మేము మళ్ళీ వాదిస్తున్నాము. ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ మోస్ట్ హ్యూమెన్ వే టు కంట్రోల్ దేర్ నంబర్స్. మాకు కూడా కుక్కలు ఇన్ని ఉండాలి, పాపం వాటికి ఏమండి నీళ్ళు ఉండట్లేదు, మేము పెట్టిన పాచి ఫుడ్ తింటున్నారు, 3-4 days ఓల్డ్ ఫుడ్ తింటున్నారు. మాకు కూడా వాళ్ళు అలా ఉండాలని మాకు కూడా లేదండి. ఈవెన్ వీ వాంట్ దెమ్ టు బీ ఇన్ నైస్ షెల్టర్స్ అండి. బట్ వేర్ ఆర్ దీస్ షెల్టర్స్ ఇస్ వాట్ వీ ఆర్ ఆస్కింగ్. ప్లీజ్ షో అస్ దీస్ షెల్టర్స్. కేర్ టేకర్స్కి ఆపర్చునిటీ ఇవ్వండి ఆ డాగ్స్ని వెళ్ళి కలవడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ABC సరిగ్గా పాటించుంటే ఈ పార్టీకి మనకి ఇష్యూ ఉండేదే కాదు. అండ్ సెకండ్లీ, వీ ఆర్ ఆల్ ప్రోగ్రెసివ్ అండి. లైక్ ఐ సెడ్, మా సంస్కృతి అనేది ఇది అంతా ఇంకా బట్టల వరకే ఉండకూడదండి. మేము కూడా మా పూర్వీకులు మెయింటైన్ చేసిన పశువుల్ని ఎలా చూసుకొని వాళ్ళు మేము కూడా చూసుకోవాలండి. సడన్గా వై సో మచ్ హేట్ ఈస్ కమింగ్ ఫర్ యానిమల్స్ అని అర్థం కావట్లేదండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఎజెండా ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరి వల్ల స్టార్ట్ అయ్యింది? ఈ ఫైర్ అసలు ఇంత దాకా రావాల్సిన అవసరమే ఉండకుండా ఉండాల్సింది. వై ఇట్ ఈస్ హ్యాపెండ్? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పాయింట్ ఎంతవరకు బయటకు వచ్చిందో లేదో, యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ కూడా ఫేక్వి మార్కెట్లో వచ్చాయి. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అది ఎలా జరిగింది? అది చాలా బేసిక్ అండి. యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అనేది చాలా బేసిక్. ఆ ఫేక్ వ్యాక్సిన్స్ హ్యూమన్స్కి వేసినా అది పనికిరాదు, యానిమల్స్కి వేసినా పనికిరాదు. ఇక్కడ తప్పు కుక్కదా, లేకపోతే ఇస్ ఇట్ బీన్ ఆర్ హ్యూమన్ ఎర్రర్? మన హ్యూమన్ ఎర్రర్స్ వల్ల పాపం మూగజీవులు ఎందుకు సఫర్ చేయాలి? కుక్కలే కాదు. అండ్ చాలామంది అంటున్నారు ఈ కుక్కల విషయం మీద ఎందుకు, మిగతా జీవి జంతువుల గురించి ఏంటి అంటే, ఇది సాల్వ్ అవ్వకపోతే అది కూడా సాల్వ్ చేయకూడదా, లేకపోతే అది సాల్వ్ అవ్వకపోతే ఇది కూడా సాల్వ్ చేయకూడదు? ఎక్కడో స్టార్ట్ అవ్వాలి కదండి. లేదు ఇది మనకి ప్రాబ్లం కాదు, అది ప్రాబ్లం సాల్వ్ చేయండి, అది అవ్వకపోతే ఇది చేయకండి. ఈ డిబేట్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అనేది, ఇన్ని ఖర్చులు, like you said, you need thousands, and you're not only talking about AP Telangana, we are talking about an entire country. But the only request here is, maybe AP Telangana can show the light to the other states. Let us be an example. Let us try to be an example. Let us not come in headlines for Telangana killed 300 dogs lethally.
లెట్ us ట్రై టు బి an ఎగ్జాంపుల్, లెట్ us షో ద లైట్. ఒక పాజిటివ్ నోట్లో ముందుకెళ్దామండి, అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రిక్వెస్టింగ్ మీడియా ఆల్సో ఈ మ్యాటర్ని పాజిటివ్గా హెడ్లైన్స్ ద్వారా జనాలకి అందించండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు